దావీదును గురించినటువంటి కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. భక్తుడైన దావీదు, రాజైన దావీదు, ఆయనకు బాధ కలిగినప్పుడు సితార తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద సితారతో వాయించుకునేవాడు. దావీదుకి దేవుని స్తుతించేవాడు. నేను అర్ధరాత్రి లేచి నేను దేవుని స్తుతిస్తున్నాను అని అన్నాడు. దావీదుకి ఇంట్లో శత్రువులే, బయట శత్రువులే. దావీదు చాలా విషయాల నుంచి తప్పించబడ్డాడు. తప్పించబడినప్పుడు ఓ పాట పాడాడు. నా శత్రువులు నన్ను చుచ్చినను, నరకపు పాశములు అరికట్టినను, వరద వలె భక్తిహీనులు పొర్లిన, వదలక ఎడబాయని నా ప్రభు, నా బలమా, నా దుర్గమా, నా శైలమా అని పాట పాడాడు. ఈ పాట ఎందుకు పాడాడు అని అంటే, మనం బైబిల్ గ్రంథం చదవాలి. బైబిల్ గ్రంథం చదివితేనే మనకు కొంచెం బాగా అర్థం అవుద్ది. బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తుతించెను. దావీదు శత్రువులందరి నుంచి తప్పించినందున ఈ గీత వాక్యము చెప్పి స్తుతించాడు. ఏ గీత వాక్యం అంటే మనం పాడినటువంటి గీత వాక్యం. మనకందరికీ తెలుసు ఆ పాట. ఆ పాటను పాడాడు దావీదు. కారణం ఏంటంటే, శత్రువులందరి నుంచి తప్పించాడు. దావీదుకి ఇంట్లో శత్రువులు, బయట శత్రువులు. బయట సౌలు శత్రువు, ఇంట్లో తన అన్నల శత్రువులు. ఆహారం తినడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆహారానికి బదులుగా చేదునిచ్చేవాళ్ళు. త్రాగడానికి నీళ్ళు అడిగినప్పుడు చిరకనిచ్చేవాళ్ళు, చేదు జలాన్ని ఇచ్చారు. ఆ యొక్క దావీదు అనుభవాలే యేసు ప్రభు సిలువలో ప్రవచనాలు అయ్యాయి. అలాంటి దావీదును అనేక సార్లు తప్పించాడు. తప్పించినప్పుడు పాట పాడాడు. ఇంకా మరి సౌలు చేతిలో నుంచి కూడా తప్పించుకున్నాడు. ఎలాగూ తప్పించుకున్నాడు అని అంటే, బైబిల్లో మనం చదువుదాం. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదు పొడిచిన గోడకు బిగించుతుననుకొని సౌలు ఈటెను విసిరెను. అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొని పోయాను. గమనించారా? సౌలు ఎలాగైనా కానీ దావీదును చంపాలనుకొని ఒక ఈటె తీసుకొని, ఇదిగో ఇలా వస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు, మనం ఇక్కడి నుంచి ఈటె తెస్తాం, ఒక్క దెబ్బతో ఆ ఈటె దావీదు గుండెల్లో నుంచి పొడుచుకొని వెనక ఉన్నటువంటి గోడకు కూడా పొడుచుకోవాలి, చనిపోవాలి ఎలాగైనా కానీ దావీదు అని అనుకున్నాడు. అలాగూ ఈటెను విసిరాడు. విసిరినప్పుడు తప్పించుకున్నాడంటే దేవుడు తప్పించాడు. దేవుడు తప్పించే దేవుడు. దావీదును తప్పించినటువంటి దేవుడు. శత్రువుల చేతుల నుంచి తప్పించాడు, తన అన్నల చేతుల నుంచి తప్పించాడు. అలాగే అందరి చేతిలో నుంచి తప్పించినటువంటి దేవుడు దావీదుని. అలాగే దావీదుని
ఇంకొక దగ్గర రెండవసారి సౌలు ఆ ఈటి తీసుకొని ఎలాగూ దావీదుని ఏ విధంగా తన మనసులో ఎలాగైనా చంపాలి అనే తాత్పర్యంతో దావీదు సౌలు ఎలాగూ అన్నాడో మనం గమనించినట్లయితే 1వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడిచేదననుకున్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతనిని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా చాలు. ప్రభునందు ప్రియులారా, ఒక్క దెబ్బతో చంపేయాలనే తాత్పర్యంతో ఈటెను విసిరాడు. ఈటెను విసిరినప్పుడు ఈ ఈట గోడకు పొడుచుకొని గోడలో దిగిపోయింది. దావీదు గుండెలో దిగవలసినటువంటి ఈట గోడకు దిగింది. అప్పుడు తప్పించాడు. ఆ రాత్రి ఏం జరిగిందంటే, తన భార్య అయినటువంటి మీకాలు, అయ్యా నువ్వు ఇక్కడుంటే ఆ యొక్క సౌలు చంపేస్తాడు నిన్ను, దయచేసి ఇదిగో ఈ గంపలో నుంచి, కిటికీలో నుంచి గంపలో పెట్టి దింపేస్తాను, నువ్వు వెళ్ళిపోయానని చెప్పేసింది. అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. చదవండి, 1వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను అంటే దేవుడు తప్పించాడు. కొన్నిసార్లు మనం తప్పించుకోవాల్సిన అవసరం వస్తుంది. యేసు ప్రభు కూడా తప్పించుకున్నాడు. తన అన్నలైనటువంటి వాళ్ళు యేసు ప్రభుని కొండ మీదకి తీసుకుని వెళ్ళి తోసివేద్దాం అనుకున్నప్పుడు యేసు ప్రభు తప్పించుకొని వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో మనం తప్పించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. దావీదును తప్పించాడు దేవుడు. అయ్యా దావీదును తప్పించాడు. ఎందుకు తప్పించాడు? కారణం ఏంటి? నిన్ను నన్ను తప్పిస్తాడా? మనం ఎలాగుంటే తప్పిస్తాడు? ఆలోచించారా? ఎందుకు తప్పించాడు దావీదుని? సౌలు చేతిలో నుంచి తప్పించాడు, తన అన్నల చేతిలో నుంచి తప్పించాడు, గొల్యాతు చేతిలో నుంచి తప్పించాడు. కారణం ఎందుకు తప్పించాడనే బైబిల్లో దావీదే ఒక మాట అన్నాడండి. పాట పాడుతూ దావీదే ఒక మాట అన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను. గమనించారా? ఎందుకు తప్పిస్తాడు దేవుడు? ఆయనకు ఇష్టుడు గనుక. అయ్యా నీవు ఇష్టంగా ఉన్నావా? నీవు ఆయనకు ఇష్టంగా ఉన్నట్లయితే నిన్ను కూడా తప్పిస్తాడు. దావీదును తప్పించినటువంటి దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. అయితే ఆయనకు ఇష్టుడుగా ఉండాలి. దావీదు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. దేవుని హృదయానుసారుడు అని అంటే ఆయనకు ఇష్టుడు. నీవు కూడా ఆయనకి ఇష్టంగా జీవించినట్లయితే దేవుడి నిన్ను తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడు? గమనించండి, ఇంకా ఎవరిని తప్పిస్తాడు? ఇష్టులు ఎవరు? ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయన తప్పిస్తాడు. అయితే ఆయనకి ఇష్టలు ఎవరు అనే సంగతి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. గమనించావా తల్లి, సోదరి? ఆయనకి ఎవరు ఇష్టలు? యథార్థంగా జీవించాలండి. ఓ సామెత ఉంది, యథార్థవంతులు లోక విరుద్ధులు కానీ దేవునికి విరుద్ధులు అయితే కాదు. లోకానికి విరుద్ధులైనా దేవునికి విరుద్ధులు కాదు. యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతికినట్లయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు.
దావీదు యథార్థంగా బ్రతికాడు గనుక తప్పించాడు, సౌలు చేతిలో నుంచి తప్పించాడు. అలాగే తన అన్నల చేతిలో నుంచి తప్పించాడు, గొల్యాతు చేతిలో నుంచి తప్పించాడు. దావీదును తప్పించినటువంటి దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు, నిన్ను కూడా తప్పిస్తాడు. నీ క్యాన్సర్ నుంచి తప్పిస్తాడు, నీ ఎయిడ్స్ నుంచి తప్పిస్తాడు, నీ మరణం నుంచి తప్పిస్తాడు, నీ రోగం నుంచి తప్పిస్తాడు. నీకు ఎటువంటి రోగం ఉన్నా తప్పిస్తాడు. కరోనా నుంచి కూడా తప్పించగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు. ఎందుకు తప్పించబడలేకపోయింది? అమెరికా ఎందుకు తప్పించబడలేకపోయింది? స్పెయిన్ ఎందుకు తప్పించబడలేకపోయింది? ఆయనకు ఇష్టలుగా జీవించలేదు గనుక. చాలా సార్లు తెగుళ్ళు వచ్చాయి, బైబిల్ గ్రంథంలో తెగుళ్ళు వచ్చాయి. మోషే కాలంలో తెగులు వచ్చింది, దావీదు కాలంలో కూడా తెగులు వచ్చింది. తెగులు రావడానికి కారణం మానవ తప్పిదాలు కాదు. దేవునికి ఇష్టలుగా ఎవరైతే బ్రతకకుండా ఉంటారో, క్రిస్టియన్ కంట్రీ అయ్యుండొచ్చేమే కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. చైనాలో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? కారణం ఏంటి? ఆయనకి ఇష్టలుగా బ్రతకలేదు. ఆయనకు తిండి అంటే ఇష్టం లేదండి. తిండిపోతులు, త్రాగుపోతులు, దరిద్రుల కుదురు. నీవు తిండిపోతే గొంతు కత్తి పెట్టుకోమని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక తిండిపోతులు ఆయనకి ఇష్టం లేదు, త్రాగుపోతులు ఆయనకి ఇష్టం లేదు, వ్యభిచారులు ఆయనకి ఇష్టం లేదు. అమెరికాలో 50% మంది విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏంటి? ఆయనకి ఇష్టంగా జీవించటం లేదు. వ్యభిచారం ఆయనకి ఇష్టం లేదు, త్రాగుడు ఆయనకి ఇష్టం లేదు. అమెరికాలో త్రాగుడు ఎక్కువ, అమెరికాలో వ్యభిచారం ఎక్కువ, అమెరికాలో విడాకులు ఎక్కువ. భారతదేశ ఆ యొక్క ప్రపంచ కరోనా ఉన్నటువంటి దేశాల్లో అన్నిటిల్లో దేవునికి ఇష్టంగా బ్రతకలేదు కనుక కరోనా నుంచి తప్పించుకోలేకపోయాడు. మరణాన్ని నుంచి తప్పిస్తాడు. యథార్థంగా బ్రతికితే మరణాన్ని నుంచి తప్పిస్తాడు, రోగాన్ని నుంచి తప్పిస్తాడు. ఏమండి వింటున్నారా? దేవుడు స్వస్థత లేవు అనే వాక్యం నాది కాదండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన దర్శనం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే రోగాన్ని నుంచి తప్పించే దేవుడు. తప్పించాడు ఆయన. ఆయన తప్పించే దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. తర్వాత ఇంకా ఎవరు నీ తప్పిస్తాడు, ఇంకా ఎవరిని తప్పిస్తాడు అనని బైబిల్ గ్రంథంలో ఇంకా ఎవరిని తప్పిస్తాడు అనని బైబిల్ గ్రంథంలో మోషే ఒక మాట అన్నాడు. 91వ కీర్తన 14వ చరణంలో ఒక మాట రాయబడి ఉంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. విన్నారా అమ్మా, అయ్యా విన్నారా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఆయనకి ఇష్టలుగా ఉంటే తప్పిస్తాడు. ఆయనను ప్రేమిస్తే తప్పిస్తాడు. ఏంటండి ప్రేమ అంటే ఏంటి? ఐ లవ్ యూ కాదండి పాస్టర్ గారు. ప్రేమ అంటే ఏంటి? నిన్ను చూడకుండా నేను ఉండలేను, కళ్ళు మూసిన నువ్వే, కళ్ళు తెరిచిన నువ్వే. ఇది కాదు ప్రేమ అంటే. వాక్యం ఏమి సెలవిస్తా ఉంది? ప్రేమ అంటే ఏంటి? ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవడమే ప్రేమ. ఏంటి ఆయన ఆజ్ఞ? ఆయన ఆజ్ఞ ఏంటి అని అంటే, ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. నీ పొరుగు వారిని ప్రేమించలేనటువంటి నీవు, కష్టముల్లో శ్రమల్లో ఉన్నటువంటి వారిని ప్రేమించలేని నీవు, కనిపించే సహోదరుని ప్రేమించలేని నీవు, కనిపించని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? నీవు ప్రేమించినట్లయితే, అయ్యా అమ్మ, తల్లి, సోదరి, సోదరుడా, వింటున్న సోదరి, సోదరుడా, ప్రేమించాలి, యథార్థంగా జీవించాలి, ప్రేమించాలి. శత్రువును ప్రేమించమన్నాడు యేసు ప్రభు. శత్రువును ప్రేమించలేకపోతున్నావు నువ్వు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నిన్ను తప్పిస్తాడు, మరణము నుంచి తప్పిస్తాడు, వేదన నుంచి తప్పిస్తాడు, శ్రమ నుంచి తప్పిస్తాడు, శోధన నుంచి తప్పిస్తాడు. తప్పించే దేవుడు ఆయన. వింటున్నావమ్మా తల్లి, సోదరి? తప్పించే దేవుడు. ఎటువంటి రోగం నుంచైనా తప్పించే దేవుడు. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు.
తప్పించే దేవుడు ఆయన తప్పిస్తాడు. బైబిల్ గ్రంథం అంతా, ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించము అనే ఒక్క మాటలో ఉంది. చాలా మంది మూర్ఖుల నోరు మూయించటంలోనే బైబిల్ అంతా గుప్తమై ఉంది అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖుల నోరు మూపియాలి కాబట్టి చాలా మంది ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, తొలగొడుతూ ఉంటారు. అది కూడా క్రైస్తవుల మీద, అన్యుల మీద కాదు. వింటున్నారా అయ్యా, సహోదరుడా, సహోదరి, వింటున్నావా? బైబిల్ గ్రంథం అంతా మూర్ఖులను మూయించటంలో కాదు, ప్రేమించాలి, ప్రేమ చూపించు. యేసుక్రీస్తు ప్రేమను అనేకులకు పంచినట్లయితే నీవు అదే సువార్త చేయటం. ఆయన ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడు. యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులకు కనపడ్డాడు. శిష్యులకు కనపడి పేతురుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో చదువుదాం. యోహాను సువార్త 21:15. 21:15. యోహాను సువార్త 21:15. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకటోసారి అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే రెండవసారి, ఒకటోసారి అన్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా ప్రభువా? నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నీకే తెలుసు ప్రభువా. రెండవసారి, పేతురు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా ప్రభువా? ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నీకే తెలుసు ప్రభువా. మూడవసారి అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అవును ప్రభువా, నీకే తెలుసు ప్రభువా. పేతురు వ్యసనపడి, నీకే తెలుసు ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. పేతురు చాలా ప్రేమించాడు యేసు ప్రభుని. అయితే ఎక్కడో తప్పించబడి ఉండాలి. ఆయన ప్రేమించాడు గనుక ఎక్కడ తప్పించబడ్డాడు? యోహానుకి శిరచ్ఛేదనం చేయబడింది, తల ఖండించారు. తలను ఖండించిన తర్వాత నెక్స్ట్ పేతురును జైల్లో వేసేశారు. జైల్లో వేసినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు జైల్లో వేసినప్పుడు ఆ జైల్లో ఎంతమంది కావలి ఉన్నారో మనము చదువుదాం. బైబిల్ అపోస్తుల కార్యాలు 12:4. అతన్ని పట్టుకుని చెరసాలలో వేసి పస్కా పండుగ పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలి అని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయములను 16 4 చతుష్టములు అనగా 16. ఒక చతుష్టం అంటే 16. 16 ఒక చతుష్టం అంటే 16. 16 4లు 64 మంది సైనికులు. 64 మంది సైనికులు. 64 మంది సైనికులు. 64 మంది సైనికులు. ఒక చతుష్టం అంటే 16. 16 4 64 మంది సైనికులు ఉన్నారు. అలాగే 64 మంది సైనికులు అపోస్తుల కార్యం 12:7 మరి సంఖ్యలు వేయబడి ఉన్నాయి. అపోస్తుల కార్యం 12:10 మొదటి కావలి వారు, రెండవ కావలి వారు ఇనుప గడియలు, ఇనుప దూత గడియలు, 4 చతుష్టములు తప్పించుకున్నాడు. సంఖ్యలు విడిపోయినాయి. మొదటి కావలి వారిని తప్పించుకున్నాడు. ఆ యొక్క గేటు దగ్గరికి వచ్చినప్పుడు గేటు దానికై అదే తెరవబడింది. పేతురుని తప్పించాడు. బయటకు వచ్చి వదిలితే దర్శనం అనుకుంటున్నాడు. ఇవన్నీ తప్పించాడు. కారణం, పేతురు దేవునిని ప్రేమించాడు, యేసుని ప్రేమించాడు. యేసుని ప్రేమించే వాళ్ళని ఆయన తప్పిస్తాడు.
దేవుడు అనుకుంటే ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేరు. దేవుడు అనుకుంటే నీ సొంతగా నీవు తప్పించుకోవాలంటే తప్పించుకోలేవు. కేవలం దేవుని మాత్రమే తప్పించగలడు. కరోనా నుంచి అల్లకల్లోలం ఆడుతుంది. కారణం ఏంటంటే దేవుడు తప్పించగలడు కరోనా నుంచి. కారణం తప్పించుకోలేని కారణం. ఆమోస్ అంటాడు, ఏం మాట అంటాడంటే, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనములో ఒకడట అడవిలో సింహం నుంచి తప్పించుకున్నాడట. అది తప్పించుకొని వస్తూ ఉంటే ఎలుగుబంటి ఎదురు వచ్చిందంట. ఎలుగుబంటిని తప్పించుకున్నాడట. ఎలుగుబంటిని తప్పించుకున్న తర్వాత ఎలుగుబంటి తప్పించుకొని వచ్చి ఇంటికి వచ్చాడంట. అబ్బా, తప్పించుకున్నాను కదా, సింహం నుంచి తప్పించుకున్నాను, ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాను అని ఇంటికి వచ్చి ఆ చెయ్యి ఆ గోడ పైన పెట్టాడంట. ఎప్పుడైతే ఆ చెయ్యి గోడ పైన పెట్టాడో పాము ఆ చేతిని కాటేసి చనిపోయాడు. గమనించారా? దేవుడు తప్పిస్తేనే, దేవుడు తప్పించకపోతే ఎవరేం చేయలేరు. సింహంను తప్పించుకొని వచ్చిన, ఎలుగుబంటిని తప్పించుకొని వచ్చిన, పాము నిన్ను కాటేస్తుంది. తప్పించే దేవుడు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నాకు ఇష్టడు గనుక నేను అతన్ని తప్పించేదను. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. మన వెనుకల్లో ఈ వాక్యాన్ని దేవుడు ఫలింపజేయును గాక. ఆమేన్.